హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. ఇప్పుడు చాలామంది పిల్లలకి తెలిసి ఉండదు. ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? నైట్ అన్నంలో గంజి వార్చి గంజి అన్నం అనమాట. ఈ రెసిపీతో మాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి. చిన్నప్పుడు మా ఇంట్లో అక్క చెల్లెలను చాలామంది ఉండేవారు. మా చిన్నాన్న పిల్లలు, పెదనాన్న పిల్లలు అందరం కలిసి ఎండాకాలం వచ్చిందంటే ఒక దగ్గర కూర్చొని చక్కగా గంజి అన్నం అనేది తినేసేవారం అండి. పెరుగు కూడా వేసుకునేవారం కాదు, అంత రుచిగా ఉండేది గంజి అన్నం. నైట్ అన్నంలో గంజి వేసి పెట్టేస్తే మార్నింగ్ చక్కగా పులిసి మంచి టేస్టీగా ఉండేదన్నమాట. ముందుగా అన్నం ఇలా ఉడికించుకోవాలి. గంజి ఎక్కువగా ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడు వార్చేసుకొని గంజి పక్కన పెట్టుకొని, నేను వండిన అన్నం అంతా వేయట్లేదండి, ఒక ఇద్దరికి సరిపడగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నం వేసేసుకొని గంజి వేసుకోవాలి. నేను గంజి ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ గంజి ఇందులో వేసేసుకొని రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చాలామంది ఏంటంటే అన్నంలోని పాలు వేసి పెరుగు వేసి తోడు పెడుతుంటారండి. అలా కాదు, ఇలా గంజి వేసి పెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మంచి హెల్తీ కూడా. నేనైతే కొద్దిగా పెరుగు వేసుకున్నానండి, ఎందుకంటే పిల్లలు పెరుగు వేస్తేనే ఇష్టపడతారు, అందుకని. పెరుగు ఉప్పు కూడా వేసి కలిపేసుకొని, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి చిన్న నాట్లు పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి వేయాలి. మార్నింగ్కి గంజి అంతా పచ్చిమిర్చి పీల్చుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. చూడండి, మంచి పుల్ల వాసన అనేది వస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ గంజన్నంతో తెల్లపిండి వడియాలు కానీ, లేదంటే కారం ఊరగాయ, నెక్స్ట్ పచ్చి కొబ్బరి ఇలా తినేవారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తినేవారు. ఈ ఎండాకాలం పిల్లలకి తప్పకుండా పెట్టండి, అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.